ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరు బంగారు లక్ష్మీపతికి వందనాలు చెల్లిస్తూ మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని దైవ సేవకునికి అప్పచెప్తున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు దినంలో మనం అందరం కూడా చేరి ఈ రీతిగా ప్రభుని ఆరాధించి ప్రభుని మహిమపరచి ప్రభుని గణపరచడానికి ప్రభు మనందరి జీవితాలకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి కలిగి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఇంతవరకు కూడా ఆరాధనను మరి నడిపించినటువంటి ప్రియ సహోదరుడు వేణుగోపాల్ గారికి ప్రభు పేరిట వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన 11 మారులు తనకు తానుగా అగుపరుచుకొని ప్రత్యక్షపరచుకొని తర్వాత ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలను మనము ధ్యానము చేస్తూ ఉంటున్నాం. ప్రతి ప్రత్యక్షతలో కూడా దేవుడు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించి ఉన్నాడు. అయితే మరి ఈ సంవత్సరం అన్ని ప్రత్యక్షతల గురించి ధ్యానము చేయటం లేదు, కానీ ప్రత్యేకించి మనందరికీ కూడా యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాల వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ కిందన మనం చదువుతాం 14వ వచనము. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. శిష్యులకు ప్రత్యక్షమైనటువంటిది ఇది 3వసారి. కానీ మరి ఆ లెక్క ప్రకారంగా చూస్తే ఒక్కొక్కసారి ఇది 6వసారి అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రత్యక్షతలో ఒక గొప్ప పాఠాన్ని ప్రభు మనకి నేర్పిస్తూ ఉంటున్నాడు. మన క్రైస్తవులముగా దేవుని యందు విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము ఏ విధముగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందగలము అనేటువంటి ఆ గొప్ప విషయాలను ప్రభు మనకి నేర్పిస్తూ ఉంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటిగా ఎవరు కనబడి ఉన్నారు? పోయిన శుక్రవారం కూడా మనము ధ్యానము చేస్తాం. మగ్దలేనే మరియకు ఆయన కనిపించినట్లుగా. ఆ తర్వాత కొంతమంది స్త్రీలకు కనిపించాడు. కనిపించి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నేను గలిలయలో నా శిష్యుల కంటే నేను ముందుగా వెళ్తున్నాను, నేను అక్కడ వారిని కలుసుకుంటాను అనేటువంటి మాటని మనము మత్తయి సువార్తలో మనం చూస్తాం, మార్కు సువార్తలో మనం చూస్తాం. నా శిష్యులను గలిలయకు రమ్మనండి,
అక్కడ నేను వారి కొరకు నేను వేచి చూస్తాను, నేను వారి గురించి కనిపెడుతూ ఉంటాను అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచెప్పడం జరిగింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినాడు అనేటువంటి వార్తను వారు విన్న తరువాత, ఇదిగో వీరు బహుశా గలిలయ అనేటువంటి పట్టణానికి వీరు వెళ్ళుండొచ్చు. అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ చూశారు, కానీ వారు పట్టుదలగా కలిగి కనిపెట్టుకొని ఉండలేకపోయారు. వారు వెళ్ళారు అక్కడికి బాగానే, కానీ అక్కడికి వెళ్ళి పట్టుదల కలిగి కనిపెట్టలేకపోయారు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అంటే, వీరు చేపలు పట్టేటువంటి వారు, వీరు జాలరులు. అయితే ప్రభు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలరులుగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అంటున్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈరోజు నిన్ను పిలుచుకొని ఉన్నాడు అంటే, నన్ను పిలుచుకొని ఉన్నాడు అంటే, మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడడానికి, ఆయన సువార్త జరగడానికి, ఆయన పరిచర్య జరగడానికి, ఆయన కార్యాలు జరగడానికి ఊరకనే నిన్ను నన్ను కూడా ఆయన పిలుచుకోలేదు. ఒక ఉద్దేశం ఉంది ఆయనకి, ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శిష్యులైనటువంటి వారు ఇదిగో వారు అనుకున్నారు, ఇదిగో మాకు 3.5 సంవత్సరాల పాటు కూడా మాకంట కూడా స్వర్ణయుగం అనుకొని ఉంటారు వారు కదా. 3.5 సంవత్సరాలు కూడా వారికి స్వర్ణయుగం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికి జనసందోహాల మధ్యన వీళ్ళందరూ కూడా ఏమండి దేవుడి కంట పూజారికి పెత్తనాలు ఎక్కువ అంట. అలాగా ఆయన బాగానే ఉన్నాడు, కానీ వీరు మట్టుకు కూర్చోండి, లేకండి, మాట్లాడకండి, సైలెన్స్గా ఉండండి, వీళ్ళు లైన్లో నిలబడండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారితో వారు మమేకమైపోయి ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే వారికి యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఆతిథ్యాలే, వారికి గౌరవమే. వారు ఎక్కడ చూసినా ఇదిగో ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు అనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప ప్రాధాన్యత వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు చూస్తే వారు అనుకుంటున్నారు, ఇదిగో మా పని అయిపోయింది, ఇప్పుడు మాకు గత్యంతరం లేదు, ఇప్పుడు మా ప్రభు మాకు దూరమైపోయి ఉన్నాడు, ఇప్పుడు మా ప్రభు మా దగ్గర లేడు, ఇప్పుడు మా ప్రభు మాకు సహాయం చేయడానికి ఆయన మా దగ్గర లేడు, ఇదిగో ఆయన మాకు దూరస్తుడైపోయాడు అనేటువంటి ఉద్దేశంతో వారు చాలా కృంగిపోయారు, చాలా నిరసించిపోయారు. ఇక ప్రభు మాతో లేడు, ప్రభు మాకు దూరం అయిపోయాడు అని చాలా నిరాశతో నిస్పృహతో వారు ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు దూరం అయ్యేటువంటి దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, సదాకాలము నేను మీతో ఉంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యము కూడా మనతో నివాసము చేసేటువంటి నిత్య నివాసి. ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టి ఆయన దూరముగా ఉండేటువంటి దేవుడు కాదు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఆఫీసులో మొత్తము కొత్తగా ఆఫీసులోకి ప్రవేశిస్తున్నారంట. ఆ నూతన ఆఫీసులోకి ప్రవేశించినప్పుడు ఆఫీసులో అందరు దేవుడు తాలూకా ఫోటోలు పెట్టారంట, బొమ్మలు పెట్టారంట. అక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు కాబట్టి
ఒక క్రైస్తవ యేసు ప్రభు ఫోటోను కూడా అక్కడ పెట్టారంట. యేసు ప్రభు ఫోటోను కూడా అక్కడ పెడితే ఇక ఫోటో అన్నిటికీ కూడా దండలు వేశారంట. అన్ని దేవుళ్ళకి కూడా, అన్ని పటాలకి కూడా దండ వేశారంట. తిరగా చూస్తే లాస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫోటో ఉంది, ఆ బొమ్మ ఉంది, చిత్రపటం ఉంది. ఇక దానికి దండేసేటువంటి టైంకి దండలు అయిపోయాయంట. దండలు అయిపోయిన వెంటనే ఎలాగ దండ అయిపోయింది, ఏమిటి అని బాధపడుతుంటే మరి మనవాడు ఏమనుకుంటాడో, ఎవడు మన క్రిస్టియన్ ఒకడు ఉన్నాడు కదా మన ఆఫీస్లో, వాడు ఏమనుకుంటాడో అలా అనుకొని బాధపడుతుంటే అప్పుడు ఈ క్రిస్టియన్ అన్నాడంట, నా యేసయ్య ఫోటోకి దండ అవసరం లేదు. ఎందుకో తెలుసా, చనిపోయినటువంటి వారికి మాత్రమే దండలు వేస్తారు, నా విమోచకుడు సజీవుడు అన్నాడంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చనిపోలేదు, ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి ఆయన లేచి ఉన్నాడు. సమాధి సంఖ్యలను ఆయన త్రుంచివేసి ఉన్నాడు. మరణపు బంధకములలో నుండి ఆయన మనందరినీ విడిపించడానికి ఆయన మృతుల పునరుద్ధాన పంటగా ఆయన మొట్టమొదటిగా ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. అయితే వీళ్ళు అనుకుంటున్నారు శిష్యులు, ఇక మా పని అయిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఏమి చేయగలము, మేము ఎక్కడికి వెళ్ళగలము, ఏంటి మా యొక్క భవిష్యత్తు అని ఇక వారు ఏమీ ఆలోచించకుండా ఏం చేస్తున్నారంట, పాత వృత్తికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వారి యొక్క పాత వృత్తికి వారు మరలా వెళ్ళిపోతూ ఉంటున్నారు. మరలా వారు వెళ్ళిపోతున్నారు. నిజానికి ఈ జాలంలో అయినటువంటి శిష్యులకి ఎంతో నైపుణ్యం ఉంది, ఎంతో నైపుణ్యం ఉంది, ఎంతో అనుభవం ఉంది, ఎంతో అనుభవం ఉంది, ఎంతో శ్రద్ధ. వారికి చేపలు ఎక్కడ పడతాయో వారికి ఖచ్చితంగా వారికి తెలుసు. ఏ చోటకి వెళితే అక్కడ చేపలు పడతాయో వారికి జ్ఞానం ఉంది. ఈరోజు నీవు నేను సముద్రానికి వెళ్ళి చేపలు పడితే 2 రోజులైనా 3 రోజులైనా ఒక చిన్న పిత్తపరికి కూడా పడదు కదా, చిన్నది ఏది కూడా పడదు మనకి. కానీ ఈ జాలలకు తెలుసు ఎక్కడికి వెళితే ఏ చేప పడుతుందో, ఏ లోతులో అది ఉంటుందో, ఏ వైపుకి వెళ్ళాలో, ఎక్కడ వాటి యొక్క కదలికలు ఉన్నాయో, ఇవన్నీ కూడా చేపలు పట్టేటువంటి జాలర్లకి ఎంతో నైపుణ్యం ఉంటుంది, ఎంతో అనుభవం ఉంటుంది. ఈ శిష్యుల దగ్గర ఏమున్నాయి? వలలు ఉన్నాయి. శిష్యుల దగ్గర ఏమున్నాయి? ధోనిలు ఉంటూ ఉన్నాయి. శిష్యుల దగ్గర విస్తారమైనటువంటి అనుభవం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు. అబ్బా, మనకి మంచి నైపుణ్యం ఉంది కదా, మనకి మంచి అనుభవం ఉంది కదా, మన దగ్గర ఇదిగా వలలు అలాగే ఉన్నాయి కదా, మన దగ్గర అలాగే ఆ ధోనులు అలాగే ఉన్నాయి కదా, మనకి ఏ విధముగా ఓడ నడపాలో పడవ నడపాలో మనకి ప్రయాణం చేయడం తెలుసు కదా. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేయాలి? చేపలు పట్టడానికి మనము వెళ్ళిపోవాలి. చాలా మంది అనుకుంటారు, ప్రభు పిలిచినా, ప్రభు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నా, ప్రభు తన పని కొరకు నిన్ను పిలుచుకొని ఆయన పరిచర్య చేయించుకోవాలని, సువార్త ప్రకటించాలని, ఆయన సన్నిధిలో నీ నుండి నీతో ఆయనతో నీతో గడపాలని ఆయన ఆశపడుతుంటున్నప్పుడు చాలా మంది అనుకుంటారు, నాకు చాలా విద్య ఉంది కదా, నాకు చాలా నైపుణ్యం ఉంది కదా, నాకు చాలా అనుభవం ఉంది కదా, నా దగ్గర వస్తువులు ఉన్నాయి కదా, వాహనాలు ఉన్నాయి కదా, వాటితో నేను వ్యాపారం చేసుకుంటాను, వాటితో నేను చక్కగా తిరుగుతాను, వాటితో నేను చక్కగా హ్యాపీగా ఉంటాను, జాలీగా ఉంటాను, నాకు ఎంతో దాని మీద అనుభవం ఉంది కదా, 1 గంట బయటికి వెళ్ళాలంటే చాలు
ఒక 10,000 తీసుకొస్తాను కదా, ఒక గంట బయటికి వెళ్తే చాలు 2,000 తీసుకొస్తాను కదా అని చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రభు యొక్క పిలుపుకి లోబడకుండా, ప్రభు మాటకి లోబడకుండా వారి ఇష్టానుసారంగా వారు బయటికి వెళుతూ ఉంటారు. ఎందుకంటే వారు అనుకుంటారు, అబ్బా నాకు చాలా నైపుణ్యం ఉందండి, నాకు చాలా అనుభవం ఉందండి, నా దగ్గర వలలు ఉన్నాయండి, నా దగ్గర దోళ్ళు ఉన్నాయండి, నేను ఏంటైనా సరే నేనేంటో చూపిస్తాను, ఐఆమ్ సో టాలెంటెడ్ పర్సన్ అండి అని అనుకుంటారు. అంటే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు ప్రభువుని విడిచిపెట్టి అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రభు ఎందుకు పిలుచుకున్నాడు? ఇదిగో నేను మిమ్మల్ని చేపలు పెట్టేటువంటి జాలర్లుగా కాదు, మనుష్యులు పట్టేటువంటి జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పి ఆయన ఒక ఉద్దేశము కలిగి, ఒక ఆలోచన కలిగి దేవుడు వారిని ఏర్పరచుకుంటే, వీరేం చేస్తున్నారు? వారి నైపుణ్యాన్ని వదిలి, వారి నైపుణ్యాన్ని పెట్టుకొని, అనుభవాన్ని పెట్టుకొని, మేము ఎలాగైనా మా టాలెంట్ మాకుంది, మేము ఎలాగైనా బతికేస్తాము అని చెప్పి వారు వెళుతూ ఉన్నారు. కానీ అక్కడ రాయబడి ఉన్నది, వారు రాత్రంతా ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రి ఏమీ వారు పట్టలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి నైపుణ్యం ఏమైంది? వారి అనుభవం ఏమైంది? వారి వలలు ఏమయ్యాయి? వారి దోణులు ఏమయ్యాయి? వారికి తెలీదా ఎలా చేపలు పట్టాలో? తెలిసినటువంటి వారు, కానీ వారు ప్రభువుకి విరోధముగా వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. నీవు దేవునికి విరోధముగా నీవు ప్రవర్తిస్తే, నీకు ఎంత అనుభవం ఉన్నా, ఎంత నైపుణ్యం ఉన్నా, నీ దగ్గర ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులున్నా, వాహనాలున్నా, దోణులున్నా, పనిముట్లు ఉన్నా, మిషనరీ ఉన్నా, ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు సహాయకుడిగా లేకపోతే నీవు చేసిందంతా కూడా వ్యర్థమే. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు ఇదే కదా చెప్తుంది. ఏమంటాడు ఆయన? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. నాకు వేరుగా ఉండి మీరేమీ తీగ ద్రాక్షవల్లితో అంటగట్టబడి ఉంటేనే అది ఫలభరితమైనటువంటి ఫలాలను అది పోస్తుంది. చాలా మంది మనం అనుకుంటాం, నాకు నైపుణ్యం ఉంది కదా, నాకు అనుభవం ఉంది కదా, నేను ఒక గంట బయటికి వెళ్తే చాలు. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు రమ్మంటున్నారు భాష గారు శుక్రవారం పూట. ఆ 2 గంటల సేపు నేను దేవాలయంలో కూర్చుంటే నాకేమొస్తుంది, గుళ్ళో కూర్చుంటే నాకేమొస్తుంది? అక్కడికి వెళ్ళిపోయి ఒక ఆటో నడుపుకున్నాను అనుకో, లేదా ఒక గంట కష్టపడ్డాను అనుకో, గంటకు 300 ఇస్తాడు. లేకపోతే ఈ వ్యాపారం చేస్తే నాకు ఎంత సొమ్ము వస్తుంది. ఆ 2 గంటల సేపు వెళ్ళిపోయి ఆ గుళ్ళో కూర్చుంటే నాకేమొస్తుంది? ఒక్క 2 గంటలు నన్ను ఇలా బయటికి వెళ్ళాలంటే చాలు 500 నోట్లు 4 తెస్తాను అని అనుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. పప్పులో కాలేసినట్టే. ఏమండి? పప్పులో కాలేసినట్టే. నీవు ఆ 2 గంటలకి
కష్టపడినటువంటి దానికి నీ ఆరోగ్య విషయాల్లోనూ, నీ యొక్క సంపదలోనూ, నీ అభివృద్ధిలోనూ నువ్వు 2 నెలలు కష్టపడినా సరే నీకు ఆ సంతృప్తి ఉండదు, ఆశీర్వాదం నీకు ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిని ఎగ్గొట్టేస్తా ఉన్నావు, దేవుని పనిని నీవు మానేస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో గడపవలసినటువంటిది నీవు. అందుకే నీకు 2 రోజుల్లో పోవలసినటువంటి సమస్య 2 నెలలైనా పోవట్లేదు. చిల్లు సంచులో వేసినట్టుగా అయిపోతుంది. తెస్తుంటావు బాగానే, కానీ ఇంకో దారిలో వెళ్ళిపోతుంది బయటికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా మన అనుభవం కానీ, మన నైపుణ్యం కానీ, మన జ్ఞానం కానీ, మన ఆస్తిపాస్తులు కానీ ఏమైనా కూడా, పెద్దోళ్ళు అంటారు కదా, బూడిదలో పోసిన పన్నీరే. నీవు ఆయన దగ్గరే సంపాదించుకోవాలా, నీవు ఆయన సన్నిధికి రావాలా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ నీవు ఇవ్వాలా, ఆయన సన్నిధిలో నీవు పొందుకోవాలి, ఆయన పరిచర్య చేయాలి, ఆయన పని చేయాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. నువ్వేమైనా విద్యాధికుడువనా, ఉన్నత కులస్తుడువనా, అందగాడువనా, లేకపోతే చదువు ఎక్కువ ఉందనా? ఏమీ కాదు. కేవలము ఆయన ఏదో మనల్ని ఆశించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సమాజంలో ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభువుకి ఏమైనా ఉపయోగపడతామేమో అని చెప్పి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు మనం చూసినట్లయితే వీరు మళ్ళా వెనకటి స్థితికి వెళ్ళిపోతున్నారు. వీరు మళ్ళా వెనకటి స్థితిలోనికి వారు మళ్ళా దిగజారిపోతూ ఉంటున్నారు. అమ్మో, మేము చాలా టాలెంటెడ్ పర్సన్స్ మేము అనుకుంటున్నారు, వాళ్ళు మాకు చాలా నైపుణ్యం ఉందని అనుకుంటున్నారు, మాకు చాలా జ్ఞానం ఉందని వారు అనుకుంటున్నారు. కానీ రాత్రంతయు శ్రమ పడ్డారు, ఒక్క చిన్న చేప కూడా వారికి దొరకలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఆయనకి వేరుగా ఉండి మీరేమీ మనమేమీ చేయలేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక నాయకుడు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ నాయకుడు కనబడుతున్నాడు. ఎవరో నాయకుడు? సీమోను పేతురు కనబడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్కి హెడ్ ఎవరు? సీమోను పేతురు. చాలాసార్లు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడడానికి వారు సంకోచించారు, వారు భయపడ్డారు. కానీ సీమోను పేతురు మటుకు ఎక్కడ భయపడలేదు. అందుకే ఈ ఏదైనా మాట్లాడాలనుకోండి, ఈ పేతురు గారు తోసేసారు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే అంటే నువ్వు చెప్పు ఏమంటే. ప్రియమైనటువంటి ఏం పెట్టారు, అలాగే కొంతమంది సమర్పణకు తోస్తూ ఉంటారు. వాడు చెప్తూ ఉంటాడు అన్నమాట, ఇలాగ అని ఇలాగ చేస్తే బాగుంటుంది, ఇలాగ అంటూ ఉంటాడు అన్నమాట. అలాగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక నాయకుడు ఉంటూ సీమోను పేతురు వాళ్ళకి నాయకుడిగా ఉంటున్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరైనటువంటి నాయకత్వము లేకపోతే వారిని సరైనటువంటి విధముగా నడిపించలేరు. సీమోను పేతురు మొట్టమొదటిగా అంటున్నాడండి, ఏమంటున్నాడు అక్కడ? 3వ వచనము, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. మొట్టమొదటి మాట వస్తుంది సీమోను పేతురు నోట్లో నుంచి. ఫస్ట్ డెసిషన్ ఎవరిది? బాబు మీరు ఏదో చెయ్యండి, ఆయన గదిలోకి వస్తా అన్నాడు, రాలేదు, చూసాము, ఇక్కడ కూర్చున్నాము, ఏం చేస్తాం ఇప్పుడు, ఎవడిస్తాడు మనకు రొట్టె ముక్క,
ఎవడిస్తాడు, మనం పిలుస్తాడు, మనకి ఏముంది గౌరవం, ఇప్పుడు ఆయనే లేడు, ఇక మన బతుకులు ఎందుకు, మీరేదో అవ్వండి నేను మట్టుకు వెళ్ళిపోతున్నాను అనగానే వెనకాతల మిగతా వాళ్ళందరూ కూడా క్యూ కట్టేశారు. నేను వెళ్తున్నాను అనగానే అమ్మో నాయకుడైనటువంటి సీమోను పేతురు వెళ్ళిపోతున్నాడు, మేము కూడా ఆయన వెనకాతలే వెళ్ళిపోతామని చెప్పి వెనకాత ఎవరో వెళ్ళిపోయారట. దిదుమానబడిన తోమాయు, నతనీయులను, జబదయి కుమారులను, శిష్యులను మరి ఇద్దరును, మొత్తం ఎంతమంది అయ్యారు? 7 వెళ్ళిపోతున్నారు వెనకాతల. ఏమంటే 7 పరిపూర్ణమైనటువంటి సంఖ్య. ఆ 7 కలిసి ప్రార్థన చేస్తే దేవుని బలమైనటువంటి ఆత్మ దిగిపోను అక్కడ. కానీ 7 ఎలాగైపోయారు? పిరికివారుగా అయిపోయారు. 7 నిస్సహాయకులుగా వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మొట్టమొదటిగా అంటున్నాడు సీమోను పేతురు అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, నాకు ఎంత అనుభవం ఉంది కదా, నాకెంత నైపుణ్యం ఉంది కదా, నేను ఎన్నో చేపలు పట్టాను కదా, నేను ఒక్కసారి వల వేసానంటే చాలు కొన్ని 100 చేపలు పడిపోతాయి కదా, నేను వెళ్ళిపోతున్నాను అనగానే వెనకాతల మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నాయకుడిని బట్టే అనుచరులు, నాయకుడిని అనుసరించేటువంటి అనుచరులను బట్టే సమాజం అన్నా సంఘం అన్నా అది బాగుపడాలన్నా పాడు చేయబడాలన్నా అది నాయకుడి చేతిలోనే ఉంటుంది. ఈరోజు కోవిడ్ విస్తారంగా పెరిగిపోతుంది అంటున్నారు. ఏమంటే కారణం ఏమిటి? ఏమంటే సినిమా హాల్ అవసరమా ప్రారంభించడము? ఏమంటే స్కూళ్ళు తెరవడం అవసరమా చిన్నపిల్లలకి? ఒక పక్కన ఏదో కుంభమేళ అనుకొని కొన్ని వేల మందికి ఆనాడు ఎప్పుడో ముస్లింలు లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఢిల్లీలోనే ఏదో అంటించుకుని వచ్చేసారని చెప్పేసి వాళ్ళని తెగ తింటారు కదా. మరి ఇప్పుడు మొత్తం దేశం అంతా తిరిగేస్తున్నారు కదా. ఇప్పుడు కొన్ని లక్షల మంది సాధువులతో సహా అంటించుకొని ఎక్కడున్నదండి నాయకత్వం? సరైనటువంటి నాయకత్వం లేకపోతే ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అండి. ఒక నాయకుడు సమాజాన్ని పాడు చేయగలడు, సమాజాన్ని బాగు చేయగలడు. 2 ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు సంఘానికి వస్తూ ఉంటున్నారు, దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన చేస్తున్నారు. నేను ఒక మాట అన్నాను అనుకోండి, ఇదిగో పర్వాలేదు, మంగళవారం పూట పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మంగళవారం పూట అశుభము అని నేను ఒక మాట అన్నాను అనుకోండి, మీ అందరూ పాటిస్తారా పాటించరా? పాటించరా? ఖచ్చితంగా పాటిస్తారు. మాస్టర్ గారు చెప్పారు, మంగళవారం అశుభం అన్నారు కాబట్టి ఆ రోజు పెళ్లి చేసుకోకూడదంట, శుభకార్యాలు పెట్టుకోకూడదంట అని చెప్పి ఖచ్చితంగా ఆ మంగళవారం అనేటువంటి దినాన్ని చేసుకోవడం అనేటువంటిది మానేస్తారు. పర్వాలేదమ్మా, ఆ ముహూర్తాలు చూసుకోండి, ఏకాదశి రోజే పెట్టుకోండి మీ కార్యక్రమాలన్నీ అని ఒక మాట నేను ఇక్కడి నుంచి అన్నాను అనుకోండి, మీరందరూ పాటించరా? ఖచ్చితంగా పాటిస్తారు. అమ్మా చుక్క ఉంటారు కదా, ఇప్పటికే చాలా మంది అడగరు అనుకోని అడగబోయినా చూసుకుంటూ ఉంటారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని కార్యక్రమాలు నాయకుడు అనేటువంటి వాడు వారిని సరైనటువంటి విధముగా నడిపించాలి. పర్లేదు 110 రూపాయలు వడ్డీ తీసుకోకండి, ఒక 5 రూపాయలు తీసుకోండి అని నేను అన్నాను అనుకోండి, ఇక్కడ కొంతమంది పులుల్లాగా లేచిపోతారు పైకి కదా. అఫ్కోర్స్ ఇప్పటికే లేచిపోయారు అనుకోండి,
ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, వాక్యం ఏమి చెప్పాలా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా. ఆ వడ్డీలో నాకు ఏం పర్సంటేజ్ ఎవరు ఏమండి, ఏం పర్సంటేజ్ ఇస్తా నాకు ఏమన్నా? అదేమి లేదు. నీ ద్రవ్యమును వడ్డీకి ఇయ్యకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇయ్యకూడదనే చెప్పాలి. దేవుని బిడ్డలారా, నాయకుడు నిరుత్సాహపడిపోయి నీరసించిపోయి ఇదిగో తనే మొట్టమొదటి స్టెప్ తీసుకుంటున్నాడు. ఏమని? ఇదిగో నేను పోయి చేపలు పట్టుకోవడానికి నేను వెళ్ళిపోతూ ఉంటున్నాను, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీ ఇష్టం అన్నాడు. కానీ ఈ నాయకుడిని మిగతా వారందరూ కూడా, నాయకుడు ఎప్పుడు కూడా రోల్ మోడల్గా ఉండాలా, మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలా. ఏ క్రిస్మస్కు ఎప్పుడో ఏ పాస్టర్ గారు పర్వాలేదు ఏదో సంవత్సరానికి ఒకసారి మందు కొట్టొచ్చినట్టు పర్వాలేదు సరదా అని అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? సంవత్సరానికి పాస్టర్ గారు ఒకసారి కొట్టమన్నారు, కానీ వీళ్ళు సంవత్సరానికి కనీసం 200 సార్లు కొట్టేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేటువంటి వాడు ఇతరులకు మాదిరికరముగా ఉండాలి, సరైనటువంటి మార్గంలో వారికి నడిపించాల. వాక్యానికి బదులు ఇంకేవేవో కథలు, ఇంకేవేవో విషయాలు, ఇంకేవేవో ఆచార వ్యవహారాల గురించి నేర్పించడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యము 2 అంచులు వాడినటువంటి ఖడ్గం. అది ఉన్నది ఉన్నట్టుగా అది బోధిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇక నాయకుడైనటువంటి ఈ యొక్క సీమోను పేతురు మొట్టమొదటిగా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. కనుక అందరూ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సరైనటువంటి నాయకత్వం లేదు కాబట్టి అక్కడ వాళ్ళు విఫలమయ్యారు. మేడం మీదకి పంపించండి, వేణుబాబు పైకి ఖాళీగా ఉంది, కింద నా పిల్ల అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, సరైనటువంటి నాయకత్వము అవసరము. కొంతమంది సంఘాలను పాడు చేయడానికి కొంతమంది నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఇలాంటి నాయకత్వం అనేటువంటిది నిన్ను భ్రష్టు పట్టించడానికే తప్ప నీకే విధమైనటువంటి మేలు జరిగేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఎక్కడ ఉన్నది ఉన్నట్టుగా అది నిన్ను హెచ్చరిస్తూ ఉన్నదో సమర్థించేటువంటి వాక్యం కాదు. అమ్మా నువ్వు చేస్తున్నది అది తప్పు, అంతే, ఖండించాలా, బుద్ధి చెప్పాలా. నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సీమోను పేతురు ఈతను నడవడమే కాదు, పక్కత్రోవ 7 కూడా పక్కత్రోవ పట్టిస్తూ ఉంటున్నాడు. 7 కూడా పాడు చేస్తాం. ఈయన పాడవడం కాదు, 7 కూడా పాడు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏ ఉద్దేశముతో ఆయన పిలుచుకుని ఉన్నాడో ఆయన పిలుపుకు తగినట్టుగా నీవు జీవించాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు చూడండి 4వ వచనము, సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే యేసు అని వారు ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడైనా తోనే కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగు చేయగా
చేపలు విస్తారముగా పడినందున వల లేగలేకపోయేది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు సూర్యోదయమగుచూ ఉంటుండగా ఇదిగో ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చి నిలిచి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా? వాళ్ళ దగ్గర ఏమీ లేదని ఆయనకి తెలుసా తెలీదా? వీళ్ళు తప్పడం లేస్తున్నారు, వీళ్ళు తప్పటడుగులు వేస్తున్నారు. వీళ్ళు నా గురించి నిలిచి ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి నా పని కొరకు సిద్ధపడి వెళ్ళవలసినది పోయి వీళ్ళు మళ్ళా రాంగ్ స్టెప్ వేస్తున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఏమీ కూడా లేదు అని వారి కొరతనెరిగి, వారి యొక్క లోటునెరిగి యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, పిల్లలారా మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ ఆయన సన్నిధిని విడిచి నీవు తిరుగుతున్నా, ఆయన పనిని నీవు మర్చిపోయి నీవు తిరుగుతున్నా, సువార్తను ప్రకటించకుండా నీవు తిరుగుతూ ఉంటున్నా, ఇంకనూ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. ఆయనకు వ్యతిరేకముగా నీవు జీవిస్తున్నప్పటికీ కూడా ఇంకనూ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టే నీ ప్రతి కొరతను కూడా ఆయన తీరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అక్కడికి వచ్చాడు, యేసయ్య అక్కడికి వచ్చాడు. ఏమంటున్నాడు? ఇదిగో మీరు కుడి ప్రక్కన వల వేయండి. ఏమంటున్నాడు ఆయన? కుడి ప్రక్కన వల వేయండి అంటున్నాడు. కుడి పక్కన ఏముంది, ఎడం పక్కన ఏముంది? కుడి పక్కన ఏమి లేదు, ఎడం పక్కన ఏమీ లేదు. అక్కడ శిష్యులకి వారికి తెలీదా? ఏ పక్కన వలయాలో వారికి తెలీదా? తెలుసు. దాని లోతెంతో తెలుసు, సముద్రం ఎత్తెంతో తెలుసు, ఏ మూల ఏ చేప పారిపోతుందో తెలుసు, ఎక్కడ ఏ చేప దొరుకుతుందో తెలుసు. వారికి నైపుణ్యం ఉంది, వారికి అనుభవం ఉంది, వారికి జ్ఞానం ఉంది చేపలు పట్టేటువంటి విషయంలో. కానీ యేసయ్య వచ్చి అంటున్నాడు, ఇదిగో మీరు దోనే కుడి పక్కన మీరు వల వేయండి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు ఏ మాత్రము సందేహించకుండా ఇదేంటినా రాత్రంతా మేము శ్రమ పడితే, రాత్రంతా మేము బాధపడితే, రాత్రంతా మేము వల్ల పెట్టుకొని మేము గింజుకుంటే ఒక్క చేప కూడా పడలేదే, ఇదిగో ఈ కుడిపక్క వల్ల ఏమంటారు, చాలా పోయా అని అనలేదండి వాళ్ళు. యేసయ్య మాటకు లోబడి ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఆయన మాటను విని, ఆయన వాక్యాన్ని విని, ఈ వాక్యము నా కొరకే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఈ దినమే సరి చేసుకుంటాను, ఈ దినమే నా యొక్క ఈ చెడు విషయాలు నేను వదిలిపెడతాను, పాపపు క్రియలు నేను విడిచిపెడతాను అని ఎవరైతే ఒక మంచి తీర్మానం తీసుకొని ఆయన వాక్యానికి లోబడతారో ఖచ్చితంగా వారు దీవించబడతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీవు లోబడాలండి దేవుని మాటకి. వారు కుడి పక్కన వలవేయగానే ఎన్ని చేపలు పడ్డాయట? 153 విస్తారమైనటువంటి చేపలు పడ్డాయంట. హల్లెలూయా. ఈ 153 చేపల్లో ఎన్ని రకాలైనటువంటి చేపలు ఉన్నాయో కదా. ఈ 153లో ఏముంటుంటాయి? వజ్రాలు ఉంటుంటాయి, గులిబిందులు ఉన్నాయి, కానాగత్తులు ఉన్నాయి, మెత్తన పార్లు ఉన్నాయి, పసుపు పార్లు ఉన్నాయి. అయితే అవి తూరీగలు అంట. తూరీగలు ఉన్నాయంటే ఇంకా అవి చెరువు చేపలు. అవి ఏమున్నాయి? సందువాలు ఉన్నాయంట, సొరలంట,
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 153 విస్తారమైనటువంటి చేపలు 153 జనాంగాలకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. యూదుడని లేదు, గ్రీస్ క్రిస్తస్తుడని లేదు, అమెరికన్ అని లేదు, జపాన్ అని లేదు, ఇండియా అని లేదు, నీగ్రో అని లేదు, తెల్లవారని లేదు, నల్లవారం లేదు, పొట్టివారం లేదు, పొడుగువారం లేదు, ఆ కులము ఈ కులము, ఈ గోత్రం ఆ గోత్రం అని లేదు. ఇదిగో యేసు క్రీస్తు రక్షకుడని ప్రతి జనాంగానికి కూడా మీరు తెలియజేయాలి. హల్లెలూయా. అద్భుతమైనటువంటి పాఠాన్ని దేవుడు శిష్యులకి నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనగానే వీరు పలానా కులం తాలూకా దేవుడు అండి, లేదా చిన్నోళ్ళకి దేవుడు అండి, పలానా వారికి దేవుడు అండి అనడానికి వీలు లేదు. ఆయన సర్వలోకానికి కూడా రారాజై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరట? లోకరక్షకుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఆ వలని లాగలేకపోతా ఉన్నారు. వల ఏమైపోయింది? పిగిలిపోతా ఉందంట. ఎందుకు జరిగింది ఇంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఇదిగో వారు దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి. లోబడకుండా చాలే రాత్రంతా మాకు ఎంతో జ్ఞానం ఉంది, మాకెంతో అనుభవం ఉంది, మాకెంతో నైపుణ్యం ఉంది, నువ్వు చెప్పొచ్చావులే, నువ్వు అలాగే చెప్తూ ఉంటావు, నీ పని నువ్వు చూసుకో అని అనలేదు ప్రభు వారిని. వారు లోబడ్డారు. అక్కడ ప్రభు మాటకు విధేయులయ్యారు. వెంటనే గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనని వారు చూస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనలను కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మాటకు మనము లోబడినట్లయితే మనము విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము చూడగలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిరుత్సాహపడిపోయారు, వెనకడుగు వేశారు. ఇదిగో వారు మళ్ళా వెనకటికి వెళ్ళిపోవాలని అనుకున్నారు. వారు అనుకున్నారు, అబ్బా మేము చాలా పాండిత్యం కలిగినటువంటి వారము, మేము ఏదైనా చేసేయగలము. నథింగ్ అండి. విత్ జీసస్ ఐ యామ్ హీరో, వితౌట్ జీసస్ ఐ యామ్ జీరో. మనలో ఏమీ లేదు, నథింగ్ మాట అండి. ఆయన మనతో ఉన్నప్పుడే మనకి గొప్ప ఆశీర్వాదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా చూస్తాము, నాయకుడైనటువంటి సీమోను పేతురు నిరుత్సాహపడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా క్యూ కట్టేస్తూ ఉన్నాడు. వెనకాల మిగతా వాళ్ళందరూ కూడా క్యూ కట్టేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు సరైనటువంటి మాదిరిగా ఉండాలి. నీ కుటుంబానికి తండ్రిగా ఉంటే నీవే ఒక కుటుంబానికి నాయకుడివి. అబ్రహాంని సారా ఏమంటుంది? సారమ్మ గారు అబ్రహాంని ఏమంటది? నా యజమానుడు. అంటే నాయకుడు, కుటుంబానికి నాయకుడు ఎలా ఉండాలంట? రోల్ మోడల్ గా ఉండాల, ఒక మాదిరిగా ఉండాల. ఆ కుటుంబ యజమానే తాగుబోతుగా ఉంటే, ఆ కుటుంబ యజమానే సిగరెట్ కాల్చేవాడిగా ఉంటే, ఆ కుటుంబ యజమానే బాన్పరాగులు ఖైనీలు నవ్వులేటువంటి వాడిగా ఉంటే, రేపు పొద్దున్న నీ పిల్లలకు నువ్వు చెప్పగలవా? అరే నువ్వు సిగరెట్ కాల్చకూడదా అంటే వాడు వెంటనే ప్రశ్న వేస్తాడు. ఏమంటాడు? వాడు నువ్వెందుకు కాలుస్తున్నావు అంటాడు. కుటుంబ యజమానే ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే, కుటుంబ యజమానే కుటుంబ ప్రార్థనలో పాల్గొకుండా ఉంటే, కుటుంబ యజమానే ఆరాధనకు రాకుండా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్పి ఆ రోజు ఎక్కొట్టేసి ఇంటి దగ్గర కూర్చుంటే, ఆ కుటుంబం అంతా కూడా అదే ఫాలో అవుతూ ఉంటుంది, అదే రకంగా జీవిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబ యజమాని ఆ కుటుంబానికి ఒక మాదిరికరంగా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి.
అప్పుడు అయ్యో మా నాన్న ఇలా చేసేటువంటి వాడు, మా అమ్మ ఇలా చేసేటువంటిది అని చెప్పి నిన్ను చూచి తప్పనిసరిగా వారు నేర్చుకుంటారు. ఈ పేతురు చూడండి, సీమోను పేతురు నిరుత్సాహపడిపోయి వెళ్ళిపోతున్నాడు. మిగతా 7 కూడా అదే నిరుత్సాహంలో కూరుకుపోయి ఉన్నారు. కుటుంబ యజమాని ప్రార్థనాపరుడై ఉండాలా, కుటుంబంలో యజమానురాలు ప్రార్థనా పరురాలుగా ఉండాలా. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా అదే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవే నిరాశ నిస్పృహతో, నీవే ప్రార్థనా లేమితో, నీవే దేవుని సన్నిధికి రాకుండా, నీవే దేవుని పని చేయకుండా ఉంటున్నప్పుడు నీ వెనకాతలో నీ యావత్ కుటుంబం కూడా అదే ఫాలో అయిపోతుంది అండి. 3వ విషయం మనం నేర్చుకున్నాము, వారు కుడి పక్కన వల వేయమనగానే వారు కుడి పక్కన వల వేశారు. యేసయ్య మాటకు లోబడ్డారు. నువ్వు దేవుని మాటకు లోబడు, వాక్యానికి మీరు లోబడు, వాక్యాన్ని నువ్వు గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టు, వాక్యానుసారంగా జీవించు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవుని పని చేయు, దేవుని క్రియలో పాలుభాగస్తులవు. ఖచ్చితంగా వీరు ఊహించలేదు 153 విస్తారమైనటువంటి చేపలు. వెంటనే సీమోనుకి గుర్తొచ్చేసింది. ఏమంటాడు? ఈయన వచ్చేసాడు అనుకున్నాడు మాట. ఏమండి? ఈయన ప్రభు సుమి. ఎందుకంటే సీమోను పేతురుకు తెలుసు 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత 12 గంపల నిండా ఇస్తాం ఒకప్పుడు, ఇంకొకసారి 4,000 మందికి 7 గంపలు ఇస్తాం ఒకసారి. ఇప్పుడు ఈ పిగలైనటువంటి సమృద్ధికరమైనటువంటి ఈ వలని లాగుతూ ఉంటున్నాం. ఇటువంటి విస్తారమైనటువంటి సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదము ఎవరికి మాత్రం సాధ్యము? యేసయ్య ద్వారానే సాధ్యము అని సీమోను పేతురు వెంటనే గ్రహించాడు. చాలా మంది అనుకుంటారు యేసయ్య దగ్గరికి వచ్చే శ్రమ అండి, యేసయ్య దగ్గరికి వచ్చే శ్రమలండి, బాప్తిజం తీసుకుంటే అన్ని బాధలేనండి, ఏమి ఉండదండి. ఇవి అన్నీ కూడా పనికి మాలినటువంటి వట్టి మాటలు. యేసయ్య దగ్గరికి వస్తే సర్వ సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు అండి. నీకు నెమ్మదిస్తాడు, లోకంలో లేనటువంటి శాంతి సమాధానాన్ని ఆయనకి దయచేస్తాడు, నిజమైనటువంటి సంతోషాన్ని ఆయనకి దయచేస్తాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి సంతోషము కాదు, నీ ప్రాణాలకు నెమ్మదిని దయచేస్తాడు అండి. నిజమైనటువంటి సంతోషాన్ని ఆయన కలుగు చేస్తాడు, సమాధానాన్ని కలుగు చేస్తాడు, సకల సమృద్ధితో నింపుతాడు. ఆయన చదువుతున్నాడు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా? ఈరోజు మన కొరత ఏంటో ఆయనకు తెలుసు, మన లోటు ఏంటో ఆయనకు తెలుసు, మనకి ఏది అవసరమో తెలుసు. అందుకని అంటాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ముందుకు సాగిపోదాం. మొదట ఆయన పని చేద్దాం, మొదట ఆయన సన్నిధిలో నిలవబడదాం, మొదట ఆయన సువార్తను ప్రకటిద్దాం, మొదట ఆయనకి ప్రిఫరెన్స్ ఇద్దాం. ఆయన ఎందుకు మనల్ని పిలుచుకొని ఉన్నాడో మనము గుర్తెరిగి ముందుకు సాగిపోదాం. అప్పుడు విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనెల్లరికీ దయచేయునుగాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం. సహోదరి మేరీ గారు పాటలు నడిపిస్తూ ఉంటుండగా కానుకలు సేకరించుకుందాం. మన్నటువంటి సహోదరి సత్యవాణి గారు, అలాగనే బాలు గారు కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాను. శానిటైజర్ చేసుకొని కానుకలు తీసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను.
పాటల పుస్తకం నుంచి 796 నావన్నీ అంగీకరించు నీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి నావన్నీ కృపా చేత నీ వలనను అందిన భావంబునను నేను బహుధైర్యముందేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి నీకు నా ప్రాణము నిజముగా నార్పించి నీకు నీరుగట్టి నీ కొరకు నిలిపేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి సత్యము నీ ప్రేమ చక్కగా మదిగొని నిత్యము కరముల నీ సేవ చేసేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు నా సాటి నడిపించు మరలా నా పదములు నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి నా వెండి కనకపు నా తండ్రి గైకొనివి ఆవంతైనాను నాసింపమనిలోన నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి హృదయము నీకితు సదనముగా వించి పదిలంబుగా దాని వాటి కాపాడుము నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి సేకరించుకున్నటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాము అండి. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన వస్తున్నప్పటికీ కూడా విరుణ స్థలాల్లో లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృపా కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా యేసయ్య, మీ అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. మహాగణుడవు మహోన్నతుడు తండ్రి నాయన, నిత్య నివాసి అయినటువంటి ప్రభువా, సదాకాలము మీతో ఉండునని ప్రభువా, ఆనాడు శిష్యులతోనూ ఈనాడు మాతోనూ కూడా ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. దగ్గర దేవా కృపగల తండ్రి, గొప్ప దేవుడవు, సజీవుడవు, సంపూర్ణుడవు తండ్రి నాయన. దగ్గర దేవా కృపగల తండ్రి,
ప్రత్యేకంగా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ మహాకృపాదయ కనికరములు తండ్రి మా మీద ఉంచి ఇటు రీతిగా నడిపిస్తున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. అయ్యా, ఆనాడు తండ్రి నాయన పేతురు నాయకత్వంలో ఉన్నటువంటి ఆ 7 శిష్యులు ప్రభువా నాయన నిరాశతో నిస్పృహతో ప్రభువా ఏమి జరగబోతుందో అనేటువంటి భయముతో ఆందోళనతో ప్రభువా వారు తండ్రి నాయన కృషించి ప్రభువా నాయన మరలా వారు వెనుకటి స్థితికి వెళ్ళిపోయి ఉన్నారు. దగ్గర కృపల తండ్రి నాయన అయినను ప్రభువా నీవు వారిని విడిచిపెట్టలేదు. ఇదిగో తండ్రి ప్రభా వారి లోటు ఎరిగి వారి ఆకలిని ఎరిగి వారి పస్తులను ఎరిగి తండ్రి ప్రభా వారి జీవితాల్లో ఎదురైనటువంటి లోటు అయినటువంటి బ్రతుకుని ఎరిగి తండ్రి ప్రభా నీవు వెళ్ళి తండ్రి నాయన తండ్రి నీ మాట చెప్పున వారు చేయగా తండ్రి నాయన వారిని విస్తారముగా ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు. అవును ప్రభువా, మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. ఎందుకంటే మేము నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము తండ్రి. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మేము నీ సొత్తైనటువంటి ప్రజలముగా ఉంటున్నామయ్యా. యేసయ్య తండ్రి నాయన ఆనాడు యోనా తండ్రి నాయన నీ పిలుపుకు లోబడకుండా తండ్రి నాయన ఇదిగో దూర ప్రాంతము తండ్రి నాయన తర్షీషుకు పోవాలని ఆశపడి ఆ ఓడకి ఉన్నాడు. కానీ ప్రభువా నీ పిలుపుకు తండ్రి ప్రభువా వ్యతిరేకముగా ఉన్నందున తండ్రి ప్రభువా మరలా ప్రభువా యోనా యొక్క జీవితంలో ప్రభువా ఆ గలిబిలి తుఫాను నీవు రప్పించి మరలా నీవు నినివే పట్టణానికి పంపించి ఉన్నావు. అట్టి రీతిగా తండ్రి నాయన మేము కూడా తండ్రి నీవు ఎందుకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నావో మేము ఎరుగక మేము తండ్రి లోకానుసారమైనటువంటి ప్రతిఫలములను లోక సంబంధమైనటువంటి రాబడిని ధనమును మేము ఆశించి ప్రభువా నాయన తండ్రి పొందవలసినటువంటి అనేకమైనటువంటి మెరులను ప్రభువా పోగొట్టుకుంటున్నామేమో తండ్రి ప్రభువా మేము ప్రశ్న వేసుకొని నీ సమయాన్ని నీకు ఇచ్చి తండ్రి నీ పనిని మేము చేస్తూ తండ్రి నీ యందు మేము పొందుకొని ప్రభువా నాయన అత్యధికమైనటువంటి నాయన ప్రభువా తండ్రి ఫలములను మేము పొందుటకు సహాయము దయచేయండి. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి నాయన విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో కూడా మీరు ఫలింపు దయచేయాలని మనం చూసుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణ యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రత్యేకంగా నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నాయన తండ్రి సంఘంలో అనేక మంది బిడ్డలు తండ్రి నాయన అనారోగ్యాలతో జ్వరములతో బాధపడుతూ ఉంటున్నారు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు నామములో తండ్రి నాయన బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచాలని మనం చేసుకుంటున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభువా నాయన సహోదరి తండ్రి ఎస్తేరుని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. సహోదరి కుమారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. సహోదరి తండ్రి నాయన ప్రభువా నాయన రెడ్డి సత్యవతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా బిడ్డలను ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన విడుదల మీరు దయచేయండి. అయ్యా మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి సహోదరి అనురాధ వారి యొక్క కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ కూడా ప్రభువా జ్వరముతో బలహీనతో బాధపడుతూ ఉంటుండగా బిడ్డ మీరు స్వస్థపరచండి. ఆయన సహోదరి శాంతి గారి యొక్క పెద్ద కుమార్తె సారణ పుష్ప తండ్రి ప్రభువా నాయన ఇదిగో జ్వరముతోనూ వాంతులతోనూ బాధపడుతున్నది నాయన. నాయన ప్రభువా పిల్లి తండ్రి నాయన వరలక్ష్మి గారి యొక్క తండ్రి నాయన కుటుంబంలో జరిగినటువంటి ఆ యొక్క తండ్రి నాయన దుఃఖకరమైనటువంటి విషయంలో ప్రభువా నాయన మీరు సహాయం చేసి ఆదరించండి నాయన. అయ్యా తండ్రి నాయన అన్నమ్మ గారు తండ్రి గుండె బలహీనతతో బాధపడుతూ ఉంటున్నారు నాయన. ఇదిగో తండ్రి సూర్యడమ్మ గారు తండ్రి నాయన తండ్రి ప్రభువా యొక్క స్టంట్ వేయించుకుని తండ్రి ప్రభువా బిడ్డ తండ్రి ప్రభువా నాయన కోలుకుంటూ ఉంటున్నారు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభువా నాయన పుష్పలతకి తండ్రి ప్రభువా నాయన పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభువా దేవకి నాయన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి ఇంకా ప్రభువా అనేక మంది బిడ్డలు తండ్రి జ్వరాలతోనూ ప్రభువా బలహీనతలతోనూ తండ్రి ప్రభువా బిడ్డలు బాధపడుతూ ఉంటుండగా నాయన అయ్యా ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. ఆయన మీ యొక్క కొరచ కాలైనటువంటి హస్తముతో నాయన ప్రతి బిడ్డను ప్రభువా మీరు ముట్టి మీరు లేవనెత్తండి తండ్రి నాయన. పరిపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి నాయన. అయ్యా భయంకరమైనటువంటి దినాల్లో మేము బ్రతుకుతున్నాం అయ్యా. ఎటు చూసిన ఆందోళనలు, ఎటు చూసిన భయోత్పాతములు, ఎటు చూసినా ప్రభువా బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ఎంతో ఆందోళన. చిన్న జ్వరం వస్తే ఎంతో ఆందోళన. అయ్యా ప్రార్థన చేస్తున్నాం. పాదాలు మీరేనయ్యా.
నాయనా ప్రభా మా కంచె మీరే తండ్రి. ప్రభా మీరు తప్ప మాకు వేరే తండ్రి రక్షించేటువంటి నాదులు లేరు ప్రభా. అయ్యా తండ్రి బిడ్డలు బయటికి వెళ్ళకపోతే తండ్రి నాయన కుటుంబాలు గడవవు తండ్రి. ప్రభా కష్టపడకపోతే తండ్రి దినము తీరదు ప్రభా. నాయన శ్రమించాలి, కష్టపడాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వాహనాలు తండ్రి ప్రభా తండ్రి నాయన తొక్కాలి తండ్రి ప్రభా. నాయన ప్రభు వ్యాపారాలు చేసుకోవాలి, బిడ్డల ఉద్యోగాలకి వెళ్ళాలి. అయ్యా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో విస్తారముగా ప్రబలిపోతున్నటువంటి ఈ కరోనా వైరస్ ను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా సాతాను యొక్క తండ్రి తలను శీఘ్రముగా చితకదొక్కినటువంటి దేవుడవు నాయన. ఇదిగో తండ్రి నాని కరోనా వైరస్ ను కూడా మీరు పారద్రోలండి. గతంలో మేము మొదలుపెట్టినప్పుడు తండ్రి మా ప్రార్థనల్ని విన్నాం తండ్రి. అయితే ప్రభా ఇదిగో ప్రజల యొక్క నిర్లక్ష్యము ద్వారా, నాయకుల యొక్క నిర్లక్ష్యము ద్వారా ఆయన విపరీతముగా పెరిగిపోయినది నాయన. తండ్రి మళ్ళా ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ తండ్రి నాయన నీ యందు విశ్వసించినటువంటి వారిగా మేము ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, మళ్ళా మేము ప్రార్థనలు చేయడం మానివేస్తున్నామేమో, కుటుంబ ప్రార్థనలు మళ్ళా మేము మానివేస్తామేమో. అయ్యా మాకు మేముగా కూడా మేము సరి చేసుకొని నాయన నీ వైపు తిరిగి తండ్రి నాయన. తండ్రి దేశము కొరకు తండ్రి నాయన, ఈ లోకము ప్రపంచము కొరకు మొరపెట్టుటకు నాయన సహాయము దయచేయండి. అయ్యా మీరు మాత్రమే చేయగలరు తండ్రి నాయన, మీరు మాత్రమే చేయగలరు నాయన. ఏ సైంటిస్ట్ కానీ, ఏ డాక్టర్ కానీ ఈ వైపరీత్యం నుండి ఏ నాయకుడు కానీ తప్పించలేడు, కాపాడలేడు నాయన. మీరు మాత్రమే కాపాడగలరు తండ్రి. అయ్యా మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా సంఘము చుట్టూ, మా సార్వత్రిక సంఘముల చుట్టూ నాయన, ఈ ప్రపంచం అంతటి చుట్టూ మీ జాలి కలిగినటువంటి, మీ కృప కలిగినటువంటి హస్తాన్ని ప్రభువా ఆయన మీరు చాచి, మీరు ముట్టి స్వస్థపరచాలని మనం చేసుకుంటున్నామయ్యా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా సహాయము దయచేయండి, కృప చూపించండి తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన ఇదిగో నీ సన్నిధిలో లేచి నిలబడి ఉన్నారు నాయన, మోకరించి ఉన్నారు. ఆయా సమస్యలతో నాయన ప్రభు ప్రార్థిస్తూ ఉంటుండగా దేవా మీరే కృప చూపించి ఆయన, మీరు దయ చూపించి నాయన ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి మీరు లేవనెత్తండి. ఇదిగో శ్యామలరావు గారిని ప్రభా, తన భార్య అరుణను కూడా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, క్షేమను మీరు అనుగ్రహించి నడిపించాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపామయుడా, దయామయుడా మీకు స్తోత్రాలు. ఆయన అర్పించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రభా గుప్పెలు విప్పి వారికి ఉన్న దానిలో నీకు శ్రేష్టమైనటువంటి భాగాన్ని అర్పించి ఉంటుండగా దేవా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ కృపాని, కనికరముని కాపుదలించి మీరు నడిపించండి దేవా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా ఆయన మధురవాడలో ప్రభా జరుగుతున్నటువంటి నాయన ఆ యొక్క తండ్రి ప్రేయర్ హాల్ నిర్మాణం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రభా మీ చిత్తమైతే ఈ వారంలో తండ్రి నాయన తండ్రి స్లాబ్ వేయడానికి సిద్ధపడుతూ ఉంటుండగా నాయన సమస్తములో మీరు అనుకూలింపజేసి నాయన మీ కృపాని, కనికరము తండ్రి ఆ స్థలము పైన మీరు ఉంచి తండ్రి నాయన ఒక లైట్ హౌస్ గా తండ్రి ప్రభా అనేకులకు మిమ్మల్ని చూపించేటువంటి తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి మందిరముగా తండ్రి నాయన మీరు ఆశీర్వదించి దీవించాలని మనం చేసుకుంటున్నాం. ఆయన ప్రభా ఆ యొక్క అవసరతను జ్ఞాపకము చేసుకుని తండ్రి నీకు అర్పణ ఇచ్చినటువంటి నాయన ఇదిగో తండ్రి సన్యాసం గారి యొక్క కోడలు తండ్రి నాయన, కుమారుడు తండ్రి నాయన రూప గారు వారి యొక్క భర్త గారు వారి కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. అలానే ప్రభు శ్యామలరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన బిడ్డలను, బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి. అదేవిధముగా తండ్రి ప్రభుదాస్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను, బిడ్డ కుటుంబాలను మీరు దీవించండి తండ్రి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి ప్రభా. తండ్రి నాయన బిడ్డలకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదములను తండ్రి అత్యధికమైనటువంటి కృపలను తండ్రి నాయన బిడ్డకు మీరు దయచేయాలని మనం చేసుకుంటున్నాం. తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు.
కృపా సత్య సంపూర్ణ దయగలటువంటి దేవా మీకే స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ ఆయన ఇదిగో కానుకల పరిచయంలో సహకరించినటువంటి ఆయన ప్రభా ఇదిగో నీ ప్రియ బిడ్డలను ప్రభా ఆయన వారి కుటుంబాలను సహోదర సత్యవాణి గారిని వారి కుటుంబమును ప్రభా ఇదిగో తండ్రి బాలు గారిని వారి కుటుంబమును ప్రభా మీరు దీవించి ఆశీర్వదించాలని మనం చేసుకుంటూ ఆయన ప్రభా నాయన ఇదిగో తండ్రి సహోదర సత్యవాణి గారు తన భర్త కనకరాజు తండ్రి నాయన ప్రభా తండ్రి వారు తండ్రి నాయన ఒక ప్రాంతంలో తండ్రి ఒక నాయకులుగా ఏర్పాటు చేయబడి ఉంటుండగా నాయన ఒక మంచి నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి వారుగా దాన్ని నీ ప్రేమను చూపించేటువంటి బిడ్డలుగా బిడ్డలను అత్యధికమైనటువంటి కృపాక్షేమం ఇచ్చి మీరు నడిపించి ఏ విధమైనటువంటి తెగులను బిడ్డలు అంటకుండా మీ బలిష్టమైనటువంటి రెక్కల కింద దాన్ని కాల్చి కాపాడి మీరు నడిపించాలని మనం చేసుకుంటూ మరి ఒక్కసారి నీ సన్నిధిలో లేచినబడి మోకరించి ప్రార్థిస్తూ వారి సమస్త విన్నపములను నీ పాసంలో పెడుతూ ఉంటుండగా ప్రతి బిడ్డను దీవెనకరముగాను ఆశీర్వాదకరంగా మీరు నడిపించాలని క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి ఆమేన్. సంఘ ప్రకటనలు చేయబడును. ఆరాధన ఎంతో జయకరంగా జరిపించినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ వారంలో జరగబోవు సంఘ ప్రకటనలు ఉదయకాల సమయము 10 గంటల నుండి 11:30 వరకు రెండో ఆరాధన జరుగునండి. అలాగనే ప్రస్తుత పరిస్థితులు కరోనా కారణం చేత సండే స్కూలు మరియు యవన సమాజము రద్దు చేయబడి ఉన్నది. మరి గమనించాలని మనం చేస్తున్నాం. శుక్రవారం ఆరాధన యథావిధిగా సాయంకాలం 4 గంటల నుండి మరి 6 గంటల వరకు ఆరాధన మరి మన ఆలయంలోనే జరిగినండి. వచ్చే ఆదివారం ఉదయకాల సమయము 7:30 నుండి ఉదయకాల సమయము 9 గంటల వరకు మొదటి ఆరాధన ఉండడం. ఉదయకాల సమయము 10 గంటల నుండి మరి ఉదయకాల సమయం 11:30 వరకు మరి రెండో ఆరాధన జరుగునండి. మరి కరోనా దృష్ట్యా మరి ఏ యొక్క ఆరాధనకు మరి నిర్ణయించబడినటువంటి ఏరియా వారు మరి ఆ యొక్క ఆరాధనకు మరి రావాలని మరి ప్రేమతో మనం చేస్తున్నామండి. అలాగనే బైబిల్స్ ప్రార్థన తైలం అందుబాటులో ఉన్నవి. మరి కావాల్సినటువంటి వారు మరి కౌంటర్ నందు సంప్రదించగలరని మనం చేస్తూ ఈ యొక్క ప్రకటనలు ముగిస్తున్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా మరి తెలియజేయబడినటువంటి ప్రకటనలు జ్ఞప్తించుకొని మరి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనండి. కేవలము శుక్రవారం ఆదివారం మాత్రమే ఆరాధనలు జరుగుతాయి. మిగతా కోరికలన్నింటినీ కూడా మరి రద్దు చేయడం జరుగుతున్నది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరి రేపటి నుండి మరలా ఈ కరోనా వైరస్ తీవ్రత తగ్గేటంత వరకు కూడా రాత్రి 7 గంటల నుండి మరి ఒక్కొక్క విజ్ఞాపనకర్త ప్రార్థన చేస్తారు. మరి ఆ ప్రార్థనలో వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఏకీభవించి మీరు ప్రార్థనలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మరలా మనం కలిసి ప్రభు విజ్ఞాపన చేద్దాం. మరి రేపటి నుండి రాత్రికాల సమయము 7 గంటలకి మరి ఒక్కొక్క విజ్ఞాపనకర్త ప్రార్థన చేయడం జరుగుతుంది. నేను మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి ఏకీభవించి ప్రార్థనలో మరి ఎత్తుపట్టుకోవాలని మనం చేస్తున్నాను. వారి ప్రార్థన మట్టుకు వినడమే కాదు, వారితో పాటుగా మీరు కూడా ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి 14 సంవత్సరాల లోపు పిల్లలు, 65 సంవత్సరాల లోపు వృద్ధులు దయచేసి ఎవరు కూడా రావద్దు అని మనం చేస్తున్నాను. ఈ దినము చాలా వరకు కూడా నేను తెలియజేసిన ప్రకారంగానే ఆయా ఏరియాల ప్రకారంగానే వచ్చారు. అందును బట్టి అందరికీ వందనాలు.
దయచేసి ఆ ప్రకారంగా మనం వచ్చినట్లయితే మరి కాస్త మరి మనం జాగ్రత్త వహించినటువంటి వారు అవుతాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. అదేవిధముగా మరి ప్రభు చిత్తం అయితే మరి ఈ వారంలో మధురవాడ ఆ ప్రేయర్ హాల్ అక్కడ స్లాబ్ వేయడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. కాబట్టి దయచేసి మీ యొక్క ప్రార్థనలో ఎత్తిపట్టుకోనండి. మీ యొక్క సహాయ సహకారములను అందించాలని మనం చేస్తూ ఉంటున్నాం. మరి మా యొక్క గృహము తాలూకా పేపర్స్ ద్వారా కొంత లోన్ తీసుకున్నాం. దాన్ని బట్టి పనులు ముందుకు వెళ్తూ ఉంటున్నాయి. దయచేసి మీ యొక్క ప్రార్థన సహాయ సహకారాన్ని అందించండి. ఆనాడు మోషే అడిగాడు, యెహోషువ అడిగాడు, దావీదు అడిగాడు, సొలొమోను అడిగాడు. కాబట్టి దేవుని పని కొరకు నేను కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటున్నాను. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు ఉంటే మరి ఈ వారంలో స్లాబ్ పడుతుంది కాబట్టి మరి దేవుని పనిని జ్ఞాపకం చేసుకొని ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు కనీసం ఒక 2 సిమెంట్ బస్తాలకో ఒక 3 సిమెంట్ బస్తాలకో నా తరపున పాస్టర్ గారు ఇది నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు ఉంటే దయచేసి నేరుగా అయినా మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అయినా సరే నాకు మీరు పంపించవచ్చు. కాబట్టి దయచేసి నేను ఎవరిని బలవంతం పెట్టడం లేదు, కానీ దేవుని పిలుపు ఇవ్వాలి, కాల్ ఇవ్వాలి. ఆ కాల్ స్పందించినటువంటి వారు స్పందిస్తారు, స్పందించలేకపోయినటువంటి వారు స్పందించలేరు. కాబట్టి ఆ పిలుపు ఇవ్వాలి, కాబట్టి ఆ కాల్ ఇవ్వాలి. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి దయచేసి మరి మీ యొక్క సహాయాన్ని అందించాలని మనం చేస్తున్నాను. అలాగే కానుకల విషయంలో కూడా మరి ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా ఇవ్వబడినటువంటి కానుకలు కూడా సంఘ అకౌంట్కి మనం వెళ్తుంటాయి. కాబట్టి మీరు కరోనా దృష్ట్యా ఏమైనా అలాగూ మీరు అర్పించాలనుకున్నా మీరు అర్పించవచ్చు. దయచేసి ఆ విషయాన్ని కూడా నేను సంఘానికి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి గత వారము మరి ప్రభుదాస్ గారు అలాగనే మన సన్యాసం గారి యొక్క కోడలు వారి యొక్క కుమారుడు మరి రూపా సహోదరి వారి యొక్క భర్త వారు దేవునికి కానుక ఇచ్చి ఉన్నారు. అలాగే బి శ్యామలరావు గారు మరి ఈ దినము దేవునికి కానుక ఇచ్చినారు. వారికి ప్రభు పేరట మరి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటనలు ముగిస్తూ ఉంటున్నాను. దయచేసి వెళ్ళేటప్పుడు మేడ మీద ఉన్నటువంటి వారు మొదట వెళ్తారు, ఆ తర్వాత కింద ఉన్నటువంటి వారు వెళ్తారు. దయచేసి బయట గేట్ దగ్గర కూడా ఎవరు వెయిట్ చేయొద్దు. సరాసరి రోడ్డు మీదకి వెళ్ళాలని మనం చేస్తున్నాను. వాటర్ బాటిల్స్ కూడా ఎవరికి వారు తెచ్చుకోవాలని కూడా మనం చేస్తున్నాను. వాటర్ ద్వారా సోకే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. అదే విధముగా మరి శానిటైజరు తప్పనిసరిగా మరి చేసుకొని కూడా రావాలని మరి మనం చేస్తూ యొక్క ప్రకటన ముగిస్తున్నాను. కాలకృత్యాలు కూడా మరి బాత్రూమ్ కూడా క్లోజ్ చేయబడుతుంది కాబట్టి దయచేసి అవి కూడా ఇంటి దగ్గర ముగించుకొని రావాలని మనం చేస్తున్నాను. అవి కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకున్నాను. మా
పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకును కుటుంబాలకును ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇదిగో యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి.